ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీస్ ఏమైనా చెప్తారా? స్టోరీ సిరీస్ చెప్తారా రమ్మగారు? లేకపోతే 4 భాగాలు సిరీస్ ఒకటి చెప్దాం. చెప్పండి. చిన్న సిరీస్. ఓకే. పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక బెస్త అబ్బాయి ఉండేవాడు. బెస్త కుర్రాడు, చేపల అబ్బాయి. బెస్త వాళ్ళు అంటే అంతే కదా. అయితే ఇది ఖలీఫా కథ అనమాట. ఓకే. ఆ అబ్బాయి పేరు ఖలీఫా. వాడు పరమ పేదవాడు. పాపం వాడికి పెళ్లి కూడా కాల. ఎవరు పిల్లనివ్వాల. ఇంత పేదవాడికి ఎవరు పిల్లనిస్తారు? వాడు రెక్కాడితే కానీ డొక్కాడదు. ఆ రెక్క ఒక్కో రోజు ఆడేదే కాదు పాపం వాడికి. అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఏవో 4 చేపలు తెచ్చుకుని అమ్ముకొని తినేవాడు. అయితే ఒకనాడు చాలా ట్రై చేశాడు, ఎక్కడా చేపలు పడలా. అయితే వాడు ఊరికి చాలా దూరంలో ఉన్న టిగ్రిస్ నది అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగా 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 ఎంత వెళ్ళాడు. వేస్తే 3 సార్లు వేసేట వాళ్ళ ఏం పడల. 4వసారి వేస్తే వాళ్ళ బరువుగా లాగుతోంది. ఆ పూటే అనుకున్నాడు, ఏంటి నా జీవితం ఇలా ఉంది. అందరూ ఇట్లా గాలం వేస్తేనే చేపలు పడతాయి అదృష్టవంతులకి. మనకి వాళ్ళ వేసినా పడకపోతే వాళ్ళ వెయ్యేలాగా శక్తి అంతా దానికే పోతుంది. అదేంటి ఇట్లా ఇట్లా ఇలా వెయ్యాలి, దాన్ని బలంతో వెయ్యాలనుకుంటాను. బలంతో వెయ్యాలి, బలంతో లాగాలి, ఊతంగా చెయ్యాలి ఆ పని. విసుగు పుట్టింది. 3వసారి వేస్తా, ముఖ్యం 3వసారి రాకపోతే రాదనుకున్నాడు. వాళ్ళ వేసేసరికి అలా బరువుగా ఉంది. ఓహో ఏదో పడిందని లాగాడు. తీరా దగ్గరకు వచ్చాక తెలిసింది అందులో పడింది చేప కాదు, ఒక కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి ఉన్న ఒక కోతి పిల్ల పడింది అందులో. ఓ దీని దుప్పదేగా, ఇది ఎక్కడి నుంచి పడిందో, వచ్చి నా వల్ల పడిందని దాన్ని తెడ్డు తీసి కొట్టబోయేసరికల్లా ఆ కోతి, ఖలీఫా ఆగు ఆగు, నన్ను కొట్టపోక మాట్లాడింది మానవ భాషలో, నన్ను కొట్టద్దు, ఇంకోసారి వెయ్యి, వాళ్ళ నా మాట విను అంటే కోతి మాట్లాడుతుండేసరికి వీడికి ఉత్సాహం వచ్చింది. సరే ఆ కోతి నా పక్కన కూర్చోబెట్టి మళ్ళీ వేశాడు వాళ్ళ. ఈసారి ఇంకా బరువుగా పడ్డాయి చేపలు, ఇంకేముంది ఇదేదో చెప్పింది అనుకున్నాడు. ఈసారి అందులో ఎంచి ఓ చిరిగిన చొక్కా వేసుకుని కాళ్ళకి మూతికి రంగు వేసుకున్న ఒక కోతి పిల్లబడి, ఇంకో కోతి మూతికి రంగు ఉంది, దానికి కాళ్ళంతా ఎర్ర రంగు వేసుకుంది, చిరిపోయిన చొక్కా ఒకటి వేసుకుంది. అది చొక్కా ఉంది దాని ఒంటి మీద. ఇదేమిటి ఊళ్ళో ఉన్న కోతులండి నదిలోనే పడ్డాయా, ఇట్లా దొరుకుతున్నాయని దాన్ని తెగ తిట్టాడు ఆ ముందు గుడ్డిదాన్ని. ఏమిటి నువ్వు వెయ్యి అన్నావు, వేస్తే ఇది ఇంకోటి వచ్చింది, ఇంకో కోతి, మాస్టి కోతి, ముష్టి కోతి అని తిట్టేసరికల్లా ఈ చిరిపోయిన చొక్కా వేసుకుని కోతంది, బాబా అట్లా కాదు, నా మాట విను, ఖలీఫా కొట్టపోక ఇంకొక్కసారి వెయ్యను. 3వసారి వేసేసరికల్లా ఇంకా వికారంగా ఉన్న ఒక కోతి బుచ్చంతా ఊడిపోయి అక్కడ ఇక్కడ ప్యాచులు పడి, ఓ నీలం రంగు చొక్కా, మూతికి రంగు, కాలిగోళ్ళకి వాటికి రంగు, వికారంగా ఉన్న 3వ కోతి పడింది. పడేసరికల్లా నీ దరిద్రం కాలిపోయి, నా దరిద్రం ఇవాళ ఈ రెక్కల సత్తు అంతా పోయింది, నీళ్ళల్లో నుంచి వస్తువు లాగడం కష్టము, ఇంతంత కష్టపడి లాగితే కోతులు పడ్డం ఏమిటి, ఆ కోతితో ఏం చేసుకుంటాం, కూర వండుకోలేం కదా, అంతే. అతేటు తీసుకుని 3టిని బాధేడు కొట్టేసరికి అలా 3వదంది, వదిలే ఖలీఫా, నేనెవరినో తెలుసా అసలు నీకు అనేసరికల్లా, ఎవరి వినువు, ఒక మాస్టి కోతివి, నీ మొహం చూడలేక వస్తున్నావు, అవి 2 చూడడానికి కొంచెం బాగున్నాయి, నీకు ఆ బాగుంట కూడా లేదు నీ బతుక్కి అన్నాడు. అనేసరికల్లా కోతంది, అట్లా కాదు, నేను తెలుసా, ఈ వర్తక వీధులు అబూసీర్ అని ఒక పెద్ద వర్తకుడు ఉన్నాడు కదంటే, ఏది ఆ పెద్ద పెద్ద స్తంభాలన్న కొట్టు అదేనా అన్నాడు. నీలం స్తంభాలున్న పెద్ద కొట్టు అబూసీర్ ఉన్నాడే, ఆయన అదృష్టాన్ని నేనే అంది కోతి. అనేసరికల్లా నీ మొహం చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తున్నావు, నువ్వు వచ్చేలాగున్నావు, నువ్వెట్లా అదృష్టాన్ని అంటే నా మాట విను, ఇంకొకసారి వల వెయ్యి, వలై ఆ వలలో ఒక చేప పడుతుంది, నీకు ఏది పడితే అది, దీన్ని ఏం చేస్తామంటే చక్కగా మంచి ఆకులు పరిచి, అరిటాకులు లాంటివి ఆకులు తామరాకులు పరిచి దాని మీద ఇది పెట్టి, ఆ వచ్చిన చేపని దాని మీద ఇంకో తామరాకు కప్పి ఓ బొచ్చులో పెట్టుకో, ఇక్కడి నుంచి అబూసీర్ దగ్గరికి వెళ్ళే వరకు మాట్లాడబాక, అది ఆయనకు చూపించు, ఇది ఎవరికైనా చూపించావా అంటాడు. చూపించలేదండి మీకోసమే తెచ్చానని చెప్పు. రూపాయి ఇస్తానంటాడు, బంగారం, ఒక దినారం ఇస్తాడు, వద్దను. 2 ఇస్తాడు, వద్దను. 5 ఇస్తానంటాడు, వద్దను. 10 ఇస్తానంటాడు, వద్దను. ఏమనాలి మరి అంటాడు. నీ అదృష్టాన్ని నాకు ఇది ఇస్తున్నట్టుగా ప్రమాణం చేయి చాలు అని చెప్పు. అప్పుడు వాడి అదృష్టాన్ని అయిన నేను నీ పరం అవుతాను. వాడికి రోజుకి 10 నాణేలు 10 దినారాలు వచ్చే అదృష్టాన్ని నేను అని చెప్పింది కోతి.
బాగుందిగా. చెప్పేసరికల్లా బాగుందిగా ఐడియా. సరే ఏం చేశాడు మరి, మీ ముగ్గురిని ఏం చేయనన్నాడు. మా ముగ్గురిని ఎత్తి నీళ్ళలో పడి నువ్వు ప్రమాణం తీసుకొచ్చుకో, వాడి అదృష్టాన్ని నీకు బదలాయించినట్టు, బదలాయించగానే నీకు రోజుకు 10 నాణాలు వచ్చేలాగా చేసే పూచి నాది అంటే. సరే ఆశ పుట్టింది వీడికి. అబూసీర్ చాలా పెద్ద వ్యాపారస్తుడు. సరేననుకున్నాడు. ఈసారి 4వసారి వేశాడు. వేసేసరికల్లా ఒక బ్రహ్మాండమైన చేప పడింది. దానికి బంగారు పొలుసులు, రెక్కలు ఉన్నాయి విశాలంగా. ఇట చేపకి చిన్న రెక్క లాంటిది ఉంటుంది కదా, అవేమో పెద్ద పెద్దవి ఉన్నాయి. చిట్టి ఉంటాయి చేపలకి, ఇంతంత ఉంది. కళ్ళు వజ్రాల్లాగా మెరుస్తున్నాయి. నీలము బంగారు రంగు కలిసిన రంగులో మెరుస్తుంది. ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఇలాంటిది చేపను చూశాను ఎప్పుడైనా నేను నా జీవితంలో? మా నాన్న తాత కూడా ఎప్పుడూ చెప్పలా. సరే ఇది అబూసీర్కి ఇవ్వాలి. ఏం చేశాడు, ఆ కోతులు 3 ఎత్తి నీళ్ళలో పడేసాడు. టిగ్రిస్లో పడేసేసి ఒక పెద్ద తామరాకు పరిచి ఒక బొచ్చలో ఈ చేపను దాని మీద పెట్టి, దాని మీద ఇంకో తామరాకు కప్పి, ఒక గుడ్డ కప్పి దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. పాటలు పాడుకుంటూ బయలుదేరాడు. మధ్యలో ఎందరో కనపడ్డారు, పల్లకరిచ్చినా మాట్లాడలే. కోతి చెప్పింది కదా మాట్లాడొద్దని, అట్లా పోయాడు. వెళ్ళగా 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 అబూసీర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. పెద్ద కొట్టు, ఎన్ని రకాల సామాన్లు ఉంటాయి. వీడు తీసుకుపోయి సరాసరి అబూసీర్ దగ్గర గిన్నె పెట్టి ఆకు తీసాడు. తీసేసరికల్లా చేప మిలమిల్లాడిపోతుంది. ఆయన ఎంత బాగుంది, ఎవరికైనా చూపించావా అన్నాడు. ఎవరికి చూపించలేదండి, మీకే చూపిస్తున్నా, మీతోటే మాట్లాడుతున్నా అన్నాడు. అనగానే ఎంత బాగుందో, ఎందుకో ఇందా అని దినారం ఇచ్చాడు. ఆ ఒక్క దినారం చూసేసరికల్లా వాడి జీవితంలో బంగారు కాసు చూసిన వాడు కాదు. వాడు ఎగ్గిరి చంకలు గుద్దుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఒక్కదానికి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం లేక గుర్తొచ్చింది, కోతి ఇంకోటి ఏదో చెప్పిందిగా. మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. అది దినారం ఆయన మొహాన్ని కొట్టాడు. నాకు వద్దండి, నా చేప నాకు ఇచ్చేయండి అన్నాడు. అనగానే ఓర్నిది కడుపుడక, అదేమిట్రా, అదేం మాట, అట్లా అనకూడదు, 2 రూపాయలు తీసుకో అన్నాడు. ఆ 2వ నాణ్యం చూసరికి మళ్ళీ ఉత్సాహం పుట్టింది. మళ్ళీ పోయాడు బయటికి. మళ్ళీ గుర్తొచ్చింది, అదృష్టం. కోత ఏం చెప్పింది, రోజుకు 10 నాణాలు వచ్చేది చూపిస్తానది. 2టికి ఆశపడితే 10 పోవు. అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆయన 5 ఇస్తానన్నాడు, 10 ఇస్తానన్నాడు. నాకు అసలు అక్కర్లేదు తీసిపో అంటున్నాడు. కానీ గిన్నె వదలటల్లా ఆయన. ఆ చేప అందాన్ని పట్టలేక, అది నీళ్ళలో వేస్తే వాళ్ళ దొడ్లో పెరుగుతుంది, బతికే ఉంటుంది, చచ్చిపోలే. అందుకే తామరాకుల మీద పెట్టారు, చావకుండా ఉంటాను. తామరాకుల మీద, సముద్రపు తామరాకుల మీద పెడితే చావకుండా ఉంటుంది, బతికే ఉంది, కదులుతోంది. కాస్త నీళ్ళు పోస్తుంటాడు బహుశా. సరే ఈయనేమన్నాడు, ఏం కావాలరా నీకు, ఇట్లా ప్రాణం తీస్తావు, ఎంతసేపు ఇట్లా మాట్లాడుతుంటే ఇది చచ్చిపోతుంది, ఇది మా పిల్లలకు చూపిద్దాం అనుకున్నాను, నీకు కావాల్సింది ఏంటో ఖచ్చితంగా చెప్పేసి తీసిపో అన్నాడు. అనగా నా కోసం ఒక ప్రమాణం చేయండి మీరు అన్నాడు. అలాగే చేస్తాన్నాడు. ఇక్కడ కాదు, రోడ్డు మీదకి రండి అని రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు. ఆయన చేపను ఎడం చేత్తో పుచ్చుకొని కుడి చేతోటి, నా అదృష్టాన్ని ఈ బెత్త ఖలీఫాకి నేను బదలాయిస్తున్నాను అని గట్టిగా అందరూ వినేలాగా ప్రమాణం చేయించుకున్నాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనేమో ఆ చేపను తీసుకుని లోపల పోయాడు. నా అదృష్టం వీడికి పోయేది, వీడి బొంద ప్రమాణం 10 బిళ్ళలు మిగిలినాయని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వీడు ఏం చేశాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ బెత్తగా వాళ్ళ ఇంట్లోనే ఏదో ముద్ద పెట్టారు, ఆ పూటకు అన్నం తినేసాడు, వచ్చి పడుకున్నాడు. మర్నాడు పొద్దున్న నదికి వెళ్తే ఎన్ని రకాల రంగులు చేపలు పడ్డాయో వాడికి. 10 నాణేలు వచ్చాయి. ఆశ్చర్యపోయాడు, అమ్మో 10 రూపాయలు వచ్చేసాయి మనకి అని. ఇక రోజు వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తాడు, రోజు టిగ్రిస్ నదికి వెళ్తాడు. ఇన్నేసి చేపలు, ఆ రంగుల చేపలు మామూలు చేప అయితే తింటానికి కొంటారు, రంగుల చేపలు ఫ్యాన్సీ కొనుక్కుంటారు కదా. ఈ ఫ్యాన్సీ వ్యవహారంతో రోజుకు 10 నాణేలు రావడం మొదలెట్టాయి. 10 రోజులు గడిచేసరికల్లా వాడి దగ్గర 100 బంగారు నాణేలు వచ్చినాయి. వాడు ఒక ఉత్సాహం పట్లైపోయాడు. వాడికి ఏమనిపించింది, మన దగ్గర 100 నాణాలు చేరినాయి, రేపొద్దున ఖలీఫాకి డబ్బులు కావాల్సి వస్తాయి, ఒరే ఖలీఫా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదరా, బెస్త ఖలీఫా ఇవ్వరా అని అడుగుతాడేమో. చుట్టుపక్కల ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే అప్పు అడుగుతారేమో. ఖలీఫాకి తెలిసిపోతే ఖలీఫా అడుగుతాడేమో. ఒకవేళ నా దగ్గర ఉండి నేను లేవంటే వాళ్ళు ఏమంటారో, లాగేసుకుంటారు, మళ్ళీ తెమ్మంటారు, అప్పుడు ఏమవుతుందో అని ఇవన్నీ ఊహించుకుంటారు కదా కొంతమంది. రేపేం జరుగుతుంది, ఎల్లుండి అన్నీ ఊహించుకుని వాడు ఏమనుకున్నాడు, ఒకవేళ నా డబ్బులు నేను ఇవ్వనంటే, నేను కష్టపడి సంపాదించుకున్నానంటే ఖలీఫా గారు కొరడాలు పెట్టి కొట్టిస్తాడేమో నన్ను. ఓరిని కొరడా పెట్టి కొట్టిస్తే అప్పుడు నేను తట్టుకోవద్దు. తట్టుకోవాలంటే ఏం చేయాలి, ఫుడ్ కాదు, ప్రాక్టీస్ చేద్దాం. అందుకని ఏమనుకున్నాడు, ఒక కొరడా తెచ్చుకున్నాడు.
కొరడా తెచ్చుకుని వాడే రాత్రిపూట 10 గంటలకు అన్నం తిన్నాక కొరడా పెట్టి ఫెడేల్మని కొట్టుకోవడం, బాబు నా దగ్గరే లేవండి డబ్బులు లేవండి అని ఒక కేక పెట్టడం, మళ్ళీ ఫెడేల్మని కొట్టుకోవడం. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి ఒక 5-6 కొరడా దెబ్బల తర్వాత వినపడింది. ఏమిటి వీళ్ళేమనుకున్నారు, అయ్యో రామా ఈ బెస్త ఖలీఫా గారిని ఎవరో కొడుతున్నారు, అదే కదా. వాడు నా దగ్గర డబ్బులు లేవు అంటాడు, వీడి దగ్గర ఏముంటాయి ఏమిట్రా అని వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇళ్ళ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. మనుషుల పొలకువ లేదు, ఒక కొరడా దెబ్బ ఒక అరుపు వినపడుతుంది. ఆ చుట్టుపక్కల ఇళ్ళ వారు చేరి కేకలు పెట్టారు, ఖలీఫా తలుపు తీ అంటే తలుపు తీశాడు. ఏమిట్రా ఎవరు నేను కొడుతున్నారంటే నేనే కొట్టుకుంటున్నానండి అన్నాడు. ఎందుకు రండి, నా దగ్గర డబ్బుల కోసం ఖలీఫా కొట్టిస్తే అన్నాడు. మిగిలిన వాళ్ళకి వీడి మానసిక స్థితి మీద చాలా డౌట్ వచ్చింది. వాడు మామూలు బెస్త పిల్లవాడు, వాడి దగ్గర ఎక్కడ వస్తాయి డబ్బులు, వాడు బొందా రావటం ఏంటి, ఖలీఫా అడగటం ఏంటి, కొట్టటం ఏంటి, వీడి పిచ్చకింది ఏదో వేరే తాగేసి ఉంటాడు, లేదా ఏ పిచ్చి చేప తిన్నాడో వీడికి ఇలా మెంట్లెక్కిందని అందరూ వెళ్ళిపోయారు. వాడు నిజం చెప్పిన వాళ్ళు ఎవరు నమ్మలా, వాడి దగ్గర 100 నాణ్యాలు ఉన్నాయంటే నమ్మలా ఎవరు. అదే వాడు ఏం చెప్పాడు, 100 వచ్చినాయి నా దగ్గర అని. ఏమనుకున్నాడు, సరే ఓ పని చేద్దాం, ఇట్లా కాదు ఎక్కడ ఎవరికి కనపడితే వాళ్ళు కొట్టేస్తారని భయం పట్టుకుంది వాడికి. ఎంత ఖర్చు పెట్టినా 100 చేరుతూనే ఉన్నాయి వాడి దగ్గర. ఓ 10 వచ్చినాయి అనుకో, వాడు అవి ఇవి కొనుక్కున్నా 100 ఉంటున్నాయి. ఏం చేశాడు, ఓ చిన్న అంత సంచీలు పోసి కుట్టేసి చొక్కా లోపలి భాగంలో కుట్టుకున్నాడు. దాన్ని లోపల భాగంలో కుట్టుకుని కూర్చున్నాడు. ఒక పూట వెళ్తూ వస్తూ ఉన్నాడు అనమాట. సరే ఏమనుకున్నాడు, ఇవాళ కొత్తగా సంపాదించుకుందామని ఓ 2 రోజుల తర్వాత ఓ 2-3 రోజులు ఖాళీగా ఉండేవాడు, డబ్బులు ఉన్నాయిగా తింటూ ఉండేవాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ నీళ్ళల్లోకి వేసేసరికి ఏమీ పడల చేపలు. ఇదేంటి వాళ్ళు నాకేమీ ఎందుకు పడలేదు, నాకు డబ్బులు రావా ఇంకా అని ఆశ్చర్యం కాదు. ఎన్నిసార్లు వేసాడు వాళ్ళ, ఎన్నిసార్లు వేసినా పడపోయేసరికల్లా 5-6 సార్లు వేసరికి చెమటలు పోస్తాయి. అవునవును, చెమటలు పోస్తాయా, ఈ చెమటలు పోసేసరికల్లా అందులో డబ్బులు ఉన్నాయన్నమాట మర్చిపోయాడు. చొక్కా విప్పేసాడు. చొక్కా విప్పేసేసరికల్లా చొక్కా కిందకు వచ్చేసింది. ఈసారి వల విసిరి దాన్ని లాగే క్రమంలో ఈ కాళ్ళ దగ్గర ఉన్న చొక్కా కాస్త ఎగిరెళ్ళి నీళ్ళలో పడింది. చొక్కా తీసుకునేందుకు వాడికి లభించలేదు అవకాశం. మళ్ళీ విసిరేస్తున్నాడు ఉద్రేకంతో ఆ చొక్కా కోసం. 5-6 సార్లు వేసేసరికల్లా బొక్క బోర్లా పడ్డాడు. ఈసారి ఏమైంది, ఆ వల వాడిని చుట్టుకుపోయింది. వల చుట్టుకుపోయి అప్పటికే 10-15 సార్లు వేసేసరికల్లా వాడి సత్తా అంతా పోయింది. భయం వేసింది, డబ్బులు పోయినాయని బెంగ వచ్చేసింది. తల్లకిందులైపోయి ఆ వల వాడంతా ఒళ్ళంతా చుట్టుకుపోయి స్పృహ తప్పిపోయి పడిపోయాడు. వీడి దగ్గర డబ్బులున్నాయని ఒక ఆత్రం ఆపుకోలేని తనం. తాపిగా రోజుకు 10 సంపాదించుకుంటూ ఇల్లు బాకిలు ఏర్పరచుకుంటే సరిపోయేది కదా, దాన్ని అరిగించుకోలేని మనస్తత్వం అన్నమాట. దాంతో పడిపోయాడు. దీనికి కథకి 2వ అంకం ఒకటి ఉంది. అయితే ఏంటంటే ఆయన కాలంలో అల్కిర్నాస్ అని ఒక పెద్ద నగల వ్యాపారస్తుడు ఉండేవాడట. ఆయన ఏంటంటే అసలు ఈ హార్నల్ అల్ రషీద్కి అంటే పెద్ద రాజుగారికి చాలా స్నేహితుడు. అప్పుడప్పుడు అప్పులు కూడా పెడతాడు రాజుగారిని చెప్పుకునేవాళ్ళట. అయితే ఆ ఊళ్ళోకి ఏదైనా కొత్త నగ, కొత్త వస్తువు, కొత్త విషయం వచ్చినా, కొత్త బానిసలు వచ్చినా ఫస్ట్ ఆయన దగ్గరికే వచ్చేది. అంత డబ్బున్నవాడు అనమాట. అయితే ఆయనకు అప్పట్లో ఒక చాలా అందగత్తె, చక్కగా సంగీత పాడే కుతుల్ కులుబ్ అనే ఒక అమ్మాయి బానిస పిల్ల ఆయన దగ్గరకు వచ్చింది. వస్తే ఆయన ఏం చేశాడు, ఆ పిల్ల సౌందర్యానికి మురిసి చాలా బాగా పాడుతోంది, ఖలీఫాకి సంగీతం ఇష్టమని ఆ పిల్లని ఖలీఫాకి కానుకగా పెట్టారు. అతను చేశాడు, అల్కిర్నాస్ ఇచ్చాడనమాట. ఇచ్చేసరికల్లా ఏమైంది, ఈ ఖలీఫా ఈ కుతుల్ కులుబ్ తాలూకు సంగీతానికి మైమరిచి మిగిలిన రాణుల దగ్గరికి వెళ్ళేవాడే కాదట. ఎంతసేపు ఈ పిల్లతోటే ఉండేవాడు పగలు రాత్రి. ఆయన పొద్దుపూట వ్యవహారాలు చూసుకునేవాడు, సాయంకాలం సంగీతం విని అమ్మాయితో కలిసి ఉండటం కోసం ఆ అమ్మాయి మందిరానికి వెళ్ళిపోయేవాడు ఆ బానిస పిల్లతోటి. రాణి జుబేదా గారికి చాలా కోపంగా ఉండేదట. ఏమిటి మేమందరం ఏం చెయ్యాలి, వంతులు వేసుకుని రావాలి తలా ఒకసారి, మా మొహాలు ఎవరు చూడకుండా వారాల తరబడి దాని దగ్గరకు వెళ్ళిపోతే మేమంతా ఏం చేయాలని మిగిలిన రాణుల్ని కూడగట్టుకుని ఆ మంత్రులు జాఫరు వాళ్ళందరినీ కేకలు పెట్టింది. ఈయన ఎక్కడికైనా తీసుకెళ్ళండి కనీసం అమ్మాయి మించి. ఆయన ఏంటంటే ఏ వెర్రి పెడితే ఆ వెర్రే ఖలీఫాకి. అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టాడు, అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. మధ్యలో ఏదైనా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకో, గ్యాప్ మారుతాడు ఎంతో కొంత. కొన్నాళ్ళు వెళ్ళాడు, ఇక ఆపండి అని ఇవిడ కేకలేసరికి వీళ్ళంతా ఏమన్నారు, ఆయన దగ్గరకు వచ్చి అట్లా కాదండి, కొంచెం ఇక్కడ ట్రిప్కి వెళ్దాం, ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళలేదు, ఓ బానిస పెళ్ళి వచ్చి మన స్నేహాలు విడగొడితే ఎట్లా, మనం ఊరు చూసి ఎన్నాళ్ళు అయింది, కొత్తగా తోటల్లో అన్ని పూతలు వచ్చి ఉంటాయి, వెళ్దాం అంటే సరే అందరూ వచ్చి చెప్పేసరికల్లా
సరేనన్నాడు. ఓ గుంపుగా ఒక సమూహం కొంతమంది మన భటులు నిగ్రో బానిసలు వాళ్ళతోటి బయలుదేరేసరికల్లా ఏమైంది, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ గుర్రాలు ఎగురుతూ ఉంటే ఒక ఉత్సాహం వస్తుందన్నమాట. వెళ్ళగా ఏమైంది, దాహం వేయటం మొదలుపెట్టింది ఆయనకి. దాహం వేస్తుంది. క్రమంగా ఊరు దాటేశారు. ఎవ్వరూ కనిపించట్లా. అక్కడ ఒక పెద్ద మట్టి దిబ్బలాగా కనపడింది వాళ్ళకి. కనపడేసరికల్లా ఈయన అన్నాడు, తలా వైపుకి వెళ్దాము, ఆ మట్టి దిబ్బ మీద ఏదో కనపడుతోంది, అదేమిటో చూస్తానన్నాడు. అనేసరికల్లా మీరటు వెళ్ళండి అన్నాడు. ఆయనకి ఏంటంటే తన వెనకాల ఎవరైనా నలుగురు వచ్చి తనకు సహాయం చేస్తే నచ్చదు. నేను అసహాయ సూర్యుడిని, నా దారి నేను చేసుకుంటానంటాడు. అందుకని ఏం చేశారు, తలా పక్కకి నీళ్ళకి వెళ్దామని నలుగురు పోయారు. ఓ గుంపంతా అక్కడ ఉంది. దూరం నుంచి చూస్తూనే ఉన్నారు. ఈయనట వెళ్ళేసరికి పెద్ద మట్టి గుట్ట. ఆ గుట్ట మీద ఏదో చుట్టుకుని మానల్లే పడింది. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి జాఫర్ అన్నాడు, ప్రభు ఖలీఫా ఆయన వాడెవడో మనిషిలాగా ఉన్నాడండి అంటే, సరే నేను పోయి చూసేస్తా, నువ్వు రాబోకన్నాడు. ఆయనట నడుచుకుంటూ పోయేసరికి ఆయనకి ఏం కనపడింది, పెద్ద మట్టి దిబ్బ. దాని మీద ఒక చేపల వల్ల చుట్టుకుని అడ్డదిడ్డంగా పడిపోయి వెర్రుచూపులు చూస్తున్న బెస్తవ ఖలీఫా కనిపించారు. ఖలీఫాకి డబ్బులు పోయినాయని తెలిసిపోయింది. బెస్తవాడికి డబ్బు పోయింది, అర్థమైంది. ఆ దుఃఖంతో ఆవేగంతో వాడు ఇంకా వెర్రెత్తిపోయి ఉన్నాడు. ఆ వల్ల ఇరుక్కుపోయాడు. వాడు ఇంకా దొరలేసి మొత్తం వాళ్ళంతా చుట్టేసుకున్నాడు. వెర్రి వాలకం పడింది. డబ్బు సంపాదించేటప్పుడు ఒకటి ఉంటుంది, పోగొట్టుకున్నప్పుడు ఇంకో వెర్రిగా ఉంటుంది. అవునవును. వీడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈయనకి తెలిసింది, ఎవరు నువ్వు ఏంటి అనేసరికల్లా వాడికి ఏం డౌట్ వచ్చింది. ఆ బెస్తవాడికి మతిపోయి ఉన్నాడు, వాడు డబ్బులు పోయినాయి, ఎవడరా నువ్వు అని కేకలు పెట్టాడు. ఆయన ఏం చేశాడు, సరే ఓడదీద్దామని కొంచెం విడదీశాడు. విడదీసేసరికల్లా వీడు వచ్చినవాడు పెద్దవాడు గొప్పవాడు అలాంటి ఊహలు రాల. నా బట్టలేవి అని చూసుకున్నాడు. చొక్కా లేదు, చొక్కా పడిపోయింది కదా, నా చొక్కా ఏది అని అక్కడి నుంచి ఈయన చూసి ఏమనుకుంటాడు, సన్నాయి వాయించేవాడు అనుకున్నాడు, భజంత్రి వాడు అనుకున్నాడు రాజుగారిని చూసి. ఆయన ఫుల్గా బుగ్గలు నిండుగా ఉండి మూతి కొంచెం చిన్నది. అయితే మాత్రం ఎవర్రా నువ్వు భజంత్రి వాడా, నా డబ్బులు కాజేసావా, నా బట్టలు నువ్వు కాజేసావా, ఈ గుడ్డేసుకున్నావు, ఇది ఎక్కడిది. ఆయనకి ఇంత ముఖమల్ల అంగరఖ ఒకటి ఉంది. ఆయనకి పిచ్చ నవ్వొచ్చింది. ఆయనకి అలాంటివి ఏమైనా వింటే మహా సరదాగా ఉంటుంది. పోనీలే పాజిటివ్గా తీసుకుంటాడు. ఆయనకి పగలబడి నవ్వొచ్చేసింది. సరిగ్గా హాత్తేరి నవ్వుతావా, నా గుడ్డ లాగేసావు, నా బట్టలు కాజేసావు, నా డబ్బులన్నీ కాజేసావు, ఏవి తీ నా డబ్బులు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవంటే విప్పు, చొక్కా విప్పేయంటే చొక్కా విప్పేయడం మరీ సరదా. ఆయన ముఖమల్ల అంగరఖ తీసేసాడు. ఈ అంగరఖ వేసుకున్నాడు. పై చొక్కా లేదు, వచ్చిన గోచి మాత్రమే ఉంది. వేసుకున్నాక ఇదేమిటి ఇంత బారుంది, నా చొక్కా ఎంత మంచిది, వాడు వేసుకునేది ఇంత చొక్కా ముష్టి చొక్కా, అది మంచిది ముఖమల్ల అంగరఖ కంటే. ఒక అందులో డబ్బులు ఉన్నాయి కదా, ఆయన దగ్గర ఇంత పిడివాకుంది, అది తీసుకుని కింద తక్క కోసేశాడు. ఆ ముఖమల్ల అంగర ఇంత పొడుగుంది. అది అంగరఖాలంటే ఇంచుమించు ఓవర్ కోట్ లాంటిది కదా, వీడు మోకాళ్ళ దాకా కోసేశాడు, కాళ్ళకి అడ్డం పడుతుందని. అక్కడి నుంచి నువ్వేమిటి బూరా బుత్తే నీకేమొస్తుంది, భజంత్రి వాడా నీకు అని అడిగేసరికల్లా ఆయనకి పక్కపక్క నవ్వొచ్చింది. ఆ నెలకు 10 దినారాలు ఇస్తారులేనండి. చిచ్చి 10 దినారాలండి, మనకు రోజుకే 10 దినారాలు వస్తాయి. వీడు రోజుకు 10 రోజులు సంపాదించాడు. నువ్వు నాతో ఉండు, నీలాగా హట్టాకట్టాగా ఉన్నవాడు ఒకటి దొరికితే కనుక మనం చక్కగా వలేసి చేపలు పెడదాం, నీకు చేపలు పట్టడం నేర్పిస్తా, వచ్చా నీకు అన్నాడు. వాడు రాదన్నాడు. ఖలీఫా గారు నాకు రాదన్నాడు. అంతేగా, నేను నేర్పిస్తా. నేను ఎంత బాగా నేర్పిస్తానంటే నాలాగా నేర్పించేవాడు ఎవడు ఉండడు. నా దగ్గర నేర్చుకుంటే నాలాగా నువ్వు కూడా రోజుకు 10 రూపాయలు సంపాదించుకుంటావు. ముందు కొద్ది రోజులు నా దగ్గర పనిచేయి, రోజుకు 2 ఇస్తా. ఆ లెక్కైనా నీ నెల 10 దినారాలు జీతం కంటే నేను ఇచ్చేది ఎక్కువ, బోళ్ళంత ఇస్తాను, సరేనా అన్నాడు. ఆయనకి మంచి ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు చేపలు పడ్డం నేర్చుకోవాలి ఖలీఫా గారు, సరేనన్నాడు. అక్కడి నుంచి వాలేస్తే సరే చేపలు పడ్డాయి, రంగులు చేపలు పడేసరికి వాడు బుట్టలో పోసి ఏమన్నాడు, ఈ బుట్ట నెత్తి మీద పెట్టుకున్నాడు నా వెనకాల ఖలీఫాని. ఆయనకి పిచ్చి నవ్వొచ్చేస్తోంది. వీడు తనని రాజుగా గుర్తిస్తే వీడి ధోరణి ఇంకోలా ఉంటుంది. పైగా వీడు ఏదో వెర్రెత్తిపోయి ఉన్నాడు. వాడు ఏమిటంటే తన డబ్బులు పోయాయి, తన చేపలు పోయాయి, తన అదృష్టం పోయిందేమోనన్న భయంలో ఎదురుగుండా ఉన్న మనిషిని గుర్తించేదా ధోరణి కూడా లేదు. ఆయనంత ఖరీదైన బట్టలు వేసుకుంటే అవేవో పిచ్చిగుడ్డలు అనుకుంటున్నాడు. పిచ్చితనంలో ఉన్నాడు. సన్నాయి వాయించే వాళ్ళ బట్టలుగా భావిస్తున్నాడు, రాజుగారి బట్టలుగా భావించట్ల. అక్కడి నుంచి ఏం చేశాడు ఈయన, పరిగెత్తుకుంటూ గట్టి కొట్టెక్కేసాడు. ఎక్కేసేసి ఇక నవ్వుకుంటూ పరిగెత్తేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
వీడు మంచినీళ్ళు అడిగాడు ఈయన ఖలీఫా. మంచినీళ్ళు ఆ కనపడేది టిగ్రిస్ నది కాదా, నువ్వేంటి ఇలా అడుగుతున్నావు, నీకు అది కూడా తెలియదంటే ఈయన పోయిన నదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి జాఫరు వాళ్ళంతా చాలా మంది ఉన్నారు, ఆయన మంత్రి, తర్వాత ఏమో వెనకాల ఉండే దండనాయకుడు. ఏం ప్రభు అంత బాగా నవ్వుతున్నారు ఏంటంటే, ఒరే ఆ కింద ఒక బెస్తవాడు ఉన్నాడు, వాడి దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని చేపలు పెట్టండి, చేపకు ఒక దినారం చొప్పునిస్తా, వాడి దగ్గర ఒక్క చేప మిగలకూడదు, వాడిని కొడతారో కోస్తారో ఏం చేస్తారో తెలియదు, పట్టుకొచ్చేయండి అన్నాడు. ఆ పుట్ట అక్కడ పారేసి పరిగెత్తాడు కదా. సరే ఈయన పైకి వెళ్ళిపోయాక సైనికులంతా వాళ్ళందరికీ ఆశ పుట్టింది, ఒక్కొక్క దినారం ఒక్కొక్క చేప కంటే ఏముంది, మొత్తం సైనికులంతా కిందకి పరిగెత్తారు. పరిగెత్తి అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి గుప్పెళ్ళతోటి పుచ్చేసుకున్నారు. వాడు వేసిన వల్ల వేసిన చేపలన్నీ వీళ్ళు లాగేశారనమాట. ఆఖరిగా ఈయనకి జనానా దగ్గర నిలబడే నీగురో వాడు ఒకడు ఉన్నాడు ఆయనతో పాటు. వాడు వచ్చాడు. వాడు వచ్చేసరికల్లా వాడి దగ్గర చివరికి ఏమైంది, వీళ్ళందరూ చేపలు పట్టుకెళ్ళిపోతుంటే వాడు కంగారు పడి ఇట్లా కొన్ని చేపలను ఇట్లా పట్టుకుని ఉంచున్నాడు. సైనికులు కదా, కత్తిడాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వీడి భయం వేసింది ఖలీఫాకి, బెత్త ఖలీఫాకి. ఆ చేపలను చూసరికల్లా అరే ఆ చేపలు ఎవరా అన్నాడు. నీకు ఇనాం ఇస్తానంటే నేను ఇవ్వను, నాకు $10 వస్తుంది, దానికి 10 దినారాలు వస్తాయంటే 10 కాదురా ఇంకా ఎక్కువే ఇస్తాను, ఇవ్వమనేసరికల్లా వాడు నేను ఇవ్వను అన్నాడు. అనగానే వీడు బాకు చూపించాడు. బరిసె లాంటిది ఇట్లా పట్టుకుంటారు కదా పొడుగాటి, పొడి చేస్తాను అనేసరికల్లా వాడు ఏం చేస్తాడు పాపం, అదే ఆఖరివి కొన్ని నీళ్ళలో పడిపోయినాయి. 2 పెద్ద పెద్ద రంగు చేపలు తీసి ఈ నీగ్రో వాడి చేతిలో పెట్టాడు. నీగ్రో వాడు ఆ 2 చేపలు పుచ్చుకెళ్ళిపోతే వీడు ఒట్టిగా నుంచుని ఉన్నాడు. వీడి దగ్గర ఏమీ లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. వాడు మొత్తం పట్టుకుపోయారు. ఆయన రాజుగారికి వీడిని ఏడిపించాలని ఆయన సరదా అనమాట. మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన నీగ్రో వాడు ఆఖరి 2 చేపలు కూడా పట్టుకుపోయాడు. సరే అందరికీ డబ్బులు పంచాడు. వీడి గట్టు కిందే నుంచున్నాడు. వాళ్ళు గుర్రాలు వేసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళేసరికి అక్కడ ఇంకో నాటకం జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, కూతులు కులుబ్ అని ఒక అమ్మాయిని తెచ్చాడు కదా, ఇతను మన వ్యాపారస్తుడు ఒక ఆయన ఇచ్చాడు, అల్కిర్నాస్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఖలీఫా తన సైనికులు వీళ్ళందరితో కలిసి యాత్రకి బయటికి బయలుదేరాడో ఊళ్ళో తిరగడానికి, జుబేదార్ అని ఏం చేస్తుందంటే ఆ అమ్మాయినేమో తన జనానంలోకి రప్పించి దానికి ద్రాక్షసారం తాగబోయిచ్చి దాన్ని పెట్లో పెట్టించేసింది. పెట్లో పెట్టించి ఇంకో పెట్టి తెప్పించి అందులో ఏదో బరువైన సామాన్లు పెట్టించేసి కూతులు కులుబ్ చచ్చిపోయింది అని ప్రచారం చేసి, ఇదంతా ఒక రోజులో జరగల, ఒక రోజున్నర పట్టింది. చచ్చిపోయిందని ఆ అమ్మాయికి చేపముళ్ళు గొంతులో అడ్డం పడి ఊపిరాడక చచ్చిపోయిందని, దానికి గోరి కట్టేశామని జనాలలోని తోటలో ఓ పక్కన ఒక అందమైన పాలరాతి గోరి కట్టించేసింది. నిజానికి కూతులు కులుబ్ చచ్చిపోలా, బాక్సులో జనానాలో ఒక మూలబడి ఉంది, తాగేసింది అమ్మాయి. రాక్షసమంలో నిద్రమందు కలిపేశారు, తాగి పడుకుంది. అక్కడి నుంచి ఏమైంది, రాజుగారి ఖలీఫా బయట నుంచి వచ్చేసరికల్లా ఎవరో బానిస చనిపోయింది అని వార్త వచ్చింది. ఎవరు చనిపోయారు అని వెళ్ళేసరికల్లా జనానాలో అందరూ అయ్యో అయ్యో కూతురు కులుబు ఎంత బాగా పడేది, చేప ముళ్ళు ఇరుక్కుంది, చేప ఎముక గొంతులో ఇరుక్కుని చచ్చిపోయింది, చేప ఎముక ఎక్కడిది అంటే జుబేదార్ రాణి రాణులందరికీ మరి విందిచ్చింది. కూతులు కులుబుని కూడా బానిసగా కాకుండా రాణిగానే ఆహ్వానించింది. అందరూ తిన్నారు తాగారు. ఆమె సన్నటిది కదా, నాజూకు మనిషి, ఆ చేపముళ్ళు ఇరుక్కుపోయింది, చచ్చిపోయింది. రాజుగారు ఖలీఫా గారు లబో దిబోమని ఏడ్చేసరికల్లా సరే వీళ్ళంతా అన్నారు అసలు అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళి చూద్దామని సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఏంటంటే దుఃఖం మనాయించడం కొన్ని రోజులు ఉంటుంది, దుఃఖపు దినాలు, విచారపు దినాలని ఒక 3 రోజులు 5 రోజులు ఉంటుంది. ఈయన చాలా దిగులుగా ఉన్నాడు. ఆ పిల్ల సంగీతము, దాని అందము, దాని నాజుకు మర్చిపోలేకపోతున్నాడు. రాండి అనుకుంది ఇంకో 2 రోజులు పోతే ఆయనే మర్చిపోతాడు, ఏదైనా కొత్త గోల్లో పడి. ఆయన గోల అది, కొత్తది ఏదైనా వస్తే ఇది మర్చిపోతాడు. 2-3 రోజులైనా ఆయన అందులో నుంచి బయటికి రాలి. 3 రోజులు అయిపోయింది, ఏడు మొహం పెట్టుకునే ఉన్నాడు. జుబేదాంది ఈయన మనసు మార్చండి ఏదైనా చెప్పి అని చెప్పింది మిగిలిన మంత్రులకి వాళ్ళకి. జావేద్ అన్నాడు, ప్రభు ఎన్ని రోజులు ఇలా బానిస పిల్ల కోసం దుఃఖిస్తారు, పాపం అమ్మాయి చిన్న వయసులో తను ఆయువు తీరిపోయింది, ఉండిపోనివ్వండి, ఏదైనా వినోదం కోసం ఏదైనా చేద్దాం, మీ మనసు కొంచెం మారుతుంది, చెప్పండి మీకేం చేయమంటారు చెప్పండి, వినోదం కోసం ఎక్కడికైనా వెళ్దామా, ఎవరినైనా పిలుద్దామా, ఏదైనా వింటారా అంటే ఈయన గుర్తొచ్చింది. అరే ఆ రోజు బెత్త ఖలీఫా దగ్గర నుంచి చేపలని లాక్కొచ్చాం కదా, వాడిని పిలిపించండి, వాడి సంగతి చూద్దాం. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడంటే శిక్షలు మన దగ్గర ఉండేవి మామూలుగా 50 కొరడా దెబ్బలు, 100 కొరడా దెబ్బలు, కొరత వేయటం, ఇట్లా శిక్షలన్నీ కొన్ని చీటీలు రాయమన్నాడు. అక్కడి నుంచి డబ్బులు 0, 1, 2, 3 అట్లా దినారాలు చీటీలు రాయండి అన్నాడు.
ఈ చీటీలన్నీ రాసి పక్కన పెట్టండి అని ఆ బెస్త ఖలీఫాని పిలిపిస్తే వాడికి వస్తూనే నీగ్రా వాడు కనపడ్డాడు. అరే నా దగ్గర డబ్బులు చేపలు తీసుకున్నావు, డబ్బులు ఇస్తానో నాకేమీ ఇవ్వలేదురా దుర్మార్గుడా, అంటే నీకు ఎందుకు, ఖలీఫా దగ్గరికి వెళ్ళు, నీకు కావాల్సిన ఇస్తారన్నాడు. లోపలికి ప్రవేశపెట్టారు. వీడు లోపలికి రాగానే తన శిష్యుడైన భజంత్రి వాడిని గుర్తుపట్టాడు. ఖలీఫాని చూసి భజంత్రి వాడు అనుకున్నాడు కదా, ఊరిని భజంత్రి వాడా నా బుట్టెత్తుకుని పారిపోయావు కదరా, నా చేపలన్నీ పోయినాయి అని కేకలు పెట్టాడు. రాజుగారికి విపరీతంగా నవ్వొచ్చింది. వీడికి కాసేపటికి అర్థమైంది, వీడు భజంత్రివాడు కాదు, నేను పొరపాటు పడ్డాను, ఈ మొత్తం ఉన్న జనం అంతా ఆయన మాట వింటున్నారు అని అర్థం. ఆయన ఖలీఫా అని అర్థమైంది. ఆయన ఖలీఫా అని అర్థమైంది. కొంచెం బిక్క చచ్చిపోయాడు. ఏం చేయాలో తెలియలే. ఏం చేయాలో తెలియకపోతే ఈయనకు మంచి సరదా వచ్చింది. సరదా వచ్చి ఒక ఆట ఆడుకుందాం, అక్కడ నాదొక చేపలు పట్టడం నేర్పించావు కదా, ఇక్కడ నీకు ఇంకొకటి నేర్పిస్తాను, ఈ చీటీలు ఉన్నాయి, చీటీలో ఏదొస్తే అది ఇస్తాను నీకు అన్నాడు. అనేసరికల్లా మొదటి చీటీ తీయగానే 50 కొరడా దెబ్బలు వచ్చింది. అయ్యో, వీడు 50 కొరడా దెబ్బలు తిన్నాడు. వీడు ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాడు. అయ్యో నాకు ముందే తెలిసింది, దొంగ కోతి నాకు అబద్ధం చెప్పింది, అదృష్టం వస్తానంది, కొరడా దెబ్బలు ఇప్పుడు బాధపడకుండా అలవాటు చేసుకోవడం కోసం నేను ముందే చేసుకున్నానని 50 కొరడా దెబ్బలు తిన్నాడు. అక్కడి నుంచి ఇంకో చీటీ తీయమన్నారు. ఇంకో చీటీ తీయమంటే ఒక బంగారు దినారం వచ్చింది. దినారం ఇచ్చారు. 50 కొరడా దెబ్బలకి ఒక దినారమా, అయ్యో రామా నా దగ్గర 100 పోగొట్టుకున్నానంటే ఇంకో చీటీ తీరా ముచ్చే 3వ సారి అన్నారు. వాడు 3 సార్లు చేస్తాడు కదా అన్ని పనులు, చేసేసరికి 0 వచ్చింది. ఇక నీకు ఇచ్చేది లేదు చచ్చేది లేదని రాజుగారు పక్కపక్క నవ్వుతూ ఈ దినారం ముచ్చుకుని బయటికి పొమ్మన్నారు. పొమ్మనేసరికల్లా బయట ఉన్న నీగ్రో వాడు ఏమిచ్చాడు ఖలీఫా నీకు ఏమిచ్చాడు, 50 కొరడా దెబ్బలు ఇచ్చాడు, అసలు సగం నువ్వు తీసుకో, ఇగో ఈ బోడి దినారం నాకెందుకు అని చెప్పేసి ఆ దినారాన్ని ఎత్తి నీగ్రో మీదకి విసిరుకొట్టాడు. నీగ్రో వాడికి చాలా జాలేసింది. అయ్యో పాపం, వాడి చేపలన్నీ తీసుకుని మనమంతా డబ్బులు తీసుకున్నాం కదా, నాకు కూడా 2 దినారాలు వచ్చినాయి అని చెప్పి ఏమనుకున్నాడు, ఆ ఫ్రెండ్స్ అందరికీ అరే కేకలు పెట్టాడు. అరే వీళ్ళందరూ వీడికి ఏమన్నా ఇద్దానరా అంటే చాలా వచ్చినాయి చేపలు, తలా 1 దినారం వేసి అదొక 100 దినారాలు అయింది. ఆ 100 ఒకటి చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి ఇవి పట్టుపోరా అనేసరికల్లా ఆ 100 ఒకటి చేతితో పుచ్చుకుని మెల్లిగా బయటికి వెళ్ళిపోయాడు. వీటి డబ్బులు పుచ్చుకుని వెళ్తుంటే ఒక చోట ఒక ముసలివాడు ఒక పెద్ద చెక్క పెట్టని పెట్టుకుని దాని పక్కన కూర్చుని దాన్ని వేలం వేస్తున్నాడు. పాడండి, ఇది మామూలు పెట్టె కాదు, దీంట్లో మహత్తర శక్తులు ఉన్నాయి, మహత్తరమైన బంగారం ఉందో, వెండి ఉందో, బట్టలు ఉన్నాయో, ఎక్కడ ఏమున్నాయో తెలీదు, పెట్టెకి బీగం వేసింది, జుబేదారాణి గారి మందిరం నుంచి వచ్చింది కాబట్టి తప్పకుండా ఖరీదైన వస్తువులే ఉంటాయి, మీకేం నష్టం రాదు, రూపాయి నష్టపోరు, పాడండి అంటే మనవాడు కొంచెం ఉద్రేకి కదా ఈ బెస్త ఖలీఫా, అక్కడ నుంచున్నాడు. పాడాడు. నుంచుంటే అందరు పాడుతున్నారు, రూపాయి 2 3 4 5 11 16 అని 100 అన్నారు. 100 నాకు వీడి గుర్తొచ్చింది, తన దగ్గర ఒక 100 ఒక నాణ్యం ఉన్నాయి, 101 అన్నాడు. ఉద్రేకి ఆలోచించాడు వాడు, ఆలోచించకుండానే ఇట్లా చేసుకున్నాడు. 101 అనగానే గంట కొట్టేశారు కదా. ఏం చేస్తాడు, అప్పటిదాకా వాడి జీవితంలో ఎప్పుడు 100 నాణ్యాలు కంటితో చూసిన వాడు కాదు. వాడు ఇంకేం చేయలేక ఆ 101 నాణ్యాలు వాళ్ళ చేతిలో పెట్టి ఆ పెట్టె మోసుకుంటూ ఇంటికి తెచ్చుకున్నాక వాడికి ఏమనిపించింది, నాకు పోతే ఏం చెప్పింది, అదృష్టం రోజు 10 చొప్పున ఇస్తానంది, 100 పోయింది, 100 వచ్చింది, 100 పోయింది. కానీ మళ్ళీ వాళ్ళ 100 వచ్చింది, 100 పోయిందంటే మళ్ళీ ఇప్పుడు ఇంక వస్తుందన్నమాట. గ్యారంటీగా ఇందులో ఏదో ఉంటుందని పెట్టని తీయడానికి ప్రయత్నం చేశాడు, రాల. సరే అన్నం తిందామని ఒక ముద్ద తెచ్చుకుని కూర్చునేసరికల్లా ఈ పెట్లో ఇంచి ఆ పిల్ల కాస్త మెలకు వచ్చింది, కుతులుకి మెలకు వచ్చింది. సారా తాగిచ్చారు కదా, ఆ సారా మత్తు దిగేసరికల్లా అది అటు ఇటు కదిలి పెట్టని తోయటం మొదలెట్టేసరికి కడిలిపోయాడు. భూతప్రేత పిశాచాలు ఏవో ఇందులో బంధించి ఆ తర్వాత దీన్ని ఇచ్చేసి ఉంటారని కేకలు పెట్టాడు. ఏమనుకున్నాడు, ఇప్పుడు ముందు దీన్ని తీయాలంటే సుత్తి శానం కావాలి, పెట్టె పగల కొట్టాలి, అవి శబ్దాలు చేస్తున్నాయి భూతాలు, వాటి విముక్తంగా కల్పిస్తే బాగుంటుందని కేకలు పెట్టి, అయ్యా బాబు ఎవరన్నా సహాయం చేయండి, సుత్తి ఇవ్వండి, శానం ఇవ్వండి, భూతాలు ఉన్నాయి, పిశాచాలు ఉన్నాయని నరిచేసరికల్లా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా లేచారు. ఏమిట్రా నీ గోలంటే, మా ఇంట్లో భూతప్రేత పిశాచాలున్నాయి, సుత్తి శానం ఇవ్వండి, వాటిని పోగొట్టుకుంటానంటే, వీడి గోలమండ, సుత్తి శానంతో భూతప్రేతాలను ఎట్లా పోగొడతాడు, పెట్టుంది అనే పాయింట్ చెప్పటల్లా వాడు. భూతాలు ప్రేతాలు అంటాడు, సుత్తి శానం అంటాడు. సరే సుత్తి శానం పడేశారు. వీడు పోయి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. అందరు ఎవరి దారం తలుపులు వేసుకుని పడుకున్నారు. లోపలికి వెళ్ళి వీడు ఏం చేశాడు, సుత్తి పెట్టి అది పగలగొట్టాడు. పగలగొడితే లోపల చూస్తే ఏముంది, మహాద్భుత సౌందర్య రాశిగా ఉన్న
ఓ పిల్లలు ఉంది లోపల. దాన్ని లేవదీశాడు. నిర్ఘాంతపేట నువ్వు భూతానివా దయ్యానివా పిశాచానివా అన్నాడు. ఓ నాయన అదేది కాదురా, నా పేరు కూతులు కులుబు, నేను ఒక బానిసని, నేను ఇట్లా ఇట్లా అమ్మారని తన కథ అంతా చెప్పింది. ఆకలి ప్రాణం పోతుంది, ఏమైనా ఉన్నాయా అని. ఏమున్నాయి వీడి దగ్గర, ఉన్న ఒక ముద్ద వీడు తినేసాడు. నా దగ్గర ఏమి లేవు. డబ్బులు ఉన్నాయని, డబ్బులు ఎక్కడివి, 101 నాణేలు పెట్టి నేను కొంటికి కదా, నేను కొంటేనే ఇంకా నా దగ్గర డబ్బులు లేవన్నాడు. నాకు ఆకలిస్తుంది, ఎలాగా, ముందు దాహం వేస్తుందండి. అక్కడి నుంచి వీడికి అన్నీ ఓసారి ఆలోచించండి, దాహం వేస్తుందండి అనగానే పెద్ద పెద్ద కేకలు పెట్టి మంచినీళ్ళు ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా తలా 2 తిట్లు తిట్టి మంచినీళ్ళు పోసారు. ఒక నీళ్ళ కూసా ఇచ్చారు, నీళ్లు తాగింది. 10 నిమిషాలు కూర్చున్నాక ఆకలంట మొదలుపెట్టింది. డబ్బులు ఉన్నాయా అంటే డబ్బులేవి. అక్కడి నుంచి మళ్ళీ కేకలు పెట్టాడు, ఆకలి చచ్చిపోతున్నాం, ప్రాణం పోతుంది, ఏదైనా ఉంటే పడేయండి పడేయండి అంటే చుట్టుపక్కల వీళ్ళ వాళ్ళంతా రాత్రి 11 గంటలకు ఏముంటుంది తలా ఒక ముద్ద వేశారు. సరే ఇద్దరు కలిసి కూర్చుని తిన్నారు. తిన్నాక ఈ అమ్మాయి ఏమంది, ఓ పని చెయ్యి, సరే ఈ అమ్మాయి కథ అంతా చెప్పింది కదా, చెప్పి ఖలీఫా నన్ను కనుక అక్కడికి చేర్చావంటే ఖలీఫా నీకు డబ్బు ఇస్తాడంటే వీడు అంటాడు, బెస్త ఖలీఫా, ఖలీఫా అంటే ఎవడో అనుకోకు, వాడు నా దగ్గర చేపలు పట్టుకోవడం నేర్చుకునేటువంటి భజంత్రి వాడే, వాడికి నేనే నేర్పించాను. అక్కడికి వెళ్ళాక అంతా ఖలీఫా ఖలీఫా అని వాడి మాట వింటాననేసరికల్లా తెగ తిట్టింది అమ్మాయి. నీ బొందా, ఆయనకు అట్లాంటి సరదాలు ఎక్కువ, ఆయన్ని వదులు బోరోదేవాడివని నువ్వు ఎట్టా అనుకున్నావు, ఈ వెకిలి మాటలు మానేయి, ఇట్లా పిచ్చివాగుడు బాగకూడదు, నీ బుర్ర పనిచేయదా, అంతమంది సైనికులు ఉన్న దాంట్లో భజంత్రి వాడు ఎందుకుంటాడు, ఆలోచించవా నువ్వు అని తిట్టింది. సరే ఇద్దరు కలిసి తిన్నారు కదా, ఇప్పుడు పడుకుందాం, రేపు పొద్దున్న చూసుకుందాం అనుకున్నారు. రాత్రికి పడుకున్నారు. పడుకున్నాక ఈ అమ్మాయి ఏం చేసింది, మర్నాడు పొద్దున నాకు నా మాట విను, నేను నీ ఉత్తరం రాసిస్తా. ఆల్కీర్నాస్కి ఉత్తరం రాసింది. రాణి జుబేదా నన్ను ఇట్లా తాగిచ్చి పడుకోబెట్టింది, ఒక పెట్లో పెట్టారు, అది నా ఎవరో బెస్తవాడు కొన్నాడు, వాడి ఇంట్లో ఉండిపోయాను నేను అని చెప్పి ఆయనకి ఉత్తరం రాసి ఇచ్చేసరికల్లా ఆల్కిర్నాస్ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళగలరు, ఖలీఫా దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. అంతేగా, ఆ కాగితం జనానా చేతిలో పడిందంటే దీన్ని చంపేస్తారు ఇక్కడ. అందుకని తెలివిగా ఎవరైతే తనని ఖలీఫా దగ్గర చేర్చారో వాళ్ళకు ఉత్తరం రాసింది. వీడు ఆ ఉత్తరం పుచ్చుకొని బెస్తవాడు అక్కడికి పోయాడు. పోయి అది చూపించాడు. చూపించేసరికల్లా ఆయన తెల్లబోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఖలీఫాకి తెలియజేశాడు. ఆ ఖలీఫా చాలా ఆనందంతో అమ్మయ్య కులుకుతుబ్బు కుతుబ్బు, ఈ అమ్మాయి బతికే ఉంది, కుతులు కులుబు అని చెప్పి ఒక సైన్యాన్ని వచ్చిన గుంపుని పంపించి ఆ బెస్తవాడిని ఆ కుతుబుని ఇద్దరిని తెప్పించుకున్నాడు. ఆమెను చూసి చాలా సంతోషించాడు. అక్కడి నుంచి ఈ బెస్తవాడిని అంతా వాడికి జరిగిందంతా వాడు మళ్ళీ మళ్ళీ వివరంగా చెప్పించుకున్నాడు అనమాట. నీకు అదృష్టం ఎలా వచ్చింది, ఏం జరిగింది, నువ్వు తర్వాత ఏం చేసావు అని అన్ని వాడు చెప్పిన ప్రతి వాక్యానికి పగలబడి నవ్వొచ్చింది. వాడు ఏం చెప్పాడు, మొదలు 3 కోతులు వచ్చినాయి, మొదటి కోత అలా ఉంది, దాన్ని నేను కొట్టాను, రెండో కోత తీసుకురమ్మంది, మూడో కోత నేను తర్వాత అక్కడి నుంచి ఆయన దగ్గర తీసుకెళ్లారు. అలీ నూరు ఎవరో ఉన్నాడు కదా, ఆయన వర్తకుడు అబుసీర్ని కేకేశారు. అబుసీర్ని కేకేస్తే వాడు చెప్పాడు, ఓసారి నాకు ఆ కోతి దొరికింది, నేను నీ అదృష్టాన్ని అని చెప్పింది, నా వ్యాపారం ఎత్తుకుంది. తర్వాత ఈ అబ్బాయి వచ్చి అసలు అతను ఏమనుకున్నట్ట, నన్ను మతం మార్చుకోమని ప్రమాణం చేయమంటున్నాడు అనుకుని నేను కొట్టించాడు కూడా బెస్తవాడిని ఆయన. అది కాదు, జస్ట్ నీ అదృష్టం నాకేమన్నారు, దానికి ఏముందని ప్రమాణం చేశాను అన్నాడు. అవన్నీ విని ఈయన చాలా సంతోషించాడు. సంతోషించి వీడికి నువ్వు నీ చేపలు పోగొట్టుకున్నందుకు, తర్వాత ఏమో నాకు చేపలు పట్టడం నేర్పించినందుకు, ఇంత వినోదాన్ని ఇచ్చినందుకు, ఈ కుతులు కులుపుని మళ్ళీ నా దగ్గరికి చేర్చినందుకు అని చెప్పి 50,000 దినారాలు ఇచ్చాడు. వీడు అదృష్టం చూడు, ఆ కోతిని పట్టుకున్న అదృష్టం అనమాట. ఇచ్చి ఒక ఇల్లు వాకిలి ఏర్పరిచి రాజుగారిని వినోదపరచడానికి కబుర్లు చెప్పడం కోసం అప్పుడప్పుడు కబుర్లు చెప్పడానికి వచ్చేలాగా ఏర్పరిస్తే ఈ బెస్తవాడు ఇంకా బెస్తవాని మానేసి చేపలు పడ్డం మానేశాడు. చక్కగా హాయిగా ఇల్లు వాకిలి ఏర్పరచుకుని ఒక మంచి ఉన్నత కులీన సంజాత అయిన ఒక పిల్లని పెళ్లి చేసుకుని సంతోషంగా రాజుగారి ఏమంటారు ప్రాపక వర్గంలోనే ఒకడుగా ఎంతో కాలం ఉండిపోయాడు. ఈ చూడు, వాడు ఏంటంటే అదృష్టమే అవును, కానీ ఎవరికైనా ఏదైనా కలిసి వస్తే దాన్ని 5 పైసలు మింగిన ఎలకల్లాగా అయిపోతారు. ఈ ఖలీఫా కథల్లో అలాంటివి చాలా కనపడతాయి. అదృష్టాలని అరిగించుకోలేరనమాట, సహజంగా తీసుకోలేరు. కలిసి వచ్చేసరికల్లా మనం కూడా అంటాం, నడమంత్రం నరాల మీద కూరుకొని నేల మీద ఆగలేని తనం వస్తుంది. ఆగలేని తనంతో వీడి ఇంతకు తెచ్చుకోడు చేసుకున్నాడు కానీ పాపం కోతి చెప్పింది కదా అదృష్టం కలిసి అంతే. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రఘు గారు, నమస్తే. నమస్తే.